హాయ్ అండి. గుత్తి వంకాయ కూరని కుక్కర్లో ఎలాంటి స్టఫింగ్ వాడుకున్నా, చింతపండు పులుపు వేయకుండా మంచిగా టేస్ట్గా చేసుకోవచ్చు. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిర్చి వేగించి చల్లారబెట్టుకొని, ఒక 3 టమాటా, 3 ఆనియన్ కూడా వేగించి చల్లారబెట్టుకొని, ఈలోపు వంకాయలని ఈ విధంగా మంచిగా మధ్యలో కట్ చేసి చూసుకుంటే పుచ్చులు ఏమైనా ఉంటే తెలుస్తాయి. ఇలా నల్ల వంకాయలైనా తెల్ల వంకాయలు చిన్న సైజు తీసుకున్నాను. ఈ విధంగా వంకాయలన్నీ శుభ్రం చేసుకొని మనం వేగించి పెట్టుకున్న ధనియాల, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, టమాటాని కలిపి పేస్ట్ చేసుకొని ఇలాగ ఒక 5 స్పూన్ల ఆయిల్ చేసుకొని వంకాయలు వేసుకొని వంకాయలకు సరిపడగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకొని తర్వాత మనము ఈ పేస్ట్ చేసుకునే పేస్ట్ని వేసి గ్రేవీకి సరిపడగా పసుపు, ఉప్పు, కారం, అల్లం మసాలా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలిపి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని మనము ఈ కొంచెం మిక్సీ గిన్నె కడుక్కుని వాటర్ వేసుకొని అందులో సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు పౌడర్ని 1 స్పూన్ వేసి కుక్కర్ మూత పెట్టి మిడిల్ ఫ్లేమ్లో ఒక 1 విజిల్ వేయించుకుంటే రోటీకి, రైస్కి చాలా బాగుంటుందండి ఈ కర్రీ.